హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నేను మీ రాజమహేంద్ర. హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. హైదరాబాద్ మహానగరంలోని ఏదైతే ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో, అంటే నాలాలను ఆక్రమించి, చెరువులను ఆక్రమించి, కుంటలను ఆక్రమించి అక్రమంగా భవంతులు ఎవరైతే నిర్మించారో ఆ అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా జుల్పిస్తున్న విషయం మనందరికీ తెలిసింది. చాలామంది చూపు ఈ 111 జీవో పరిధి ఉన్న 84 గ్రామాల్లో, దాంతోపాటు ఈ ఓఆర్ఆర్ లోపల ఉన్న హైదరాబాద్ మహానగరంలో వివిధ ఏరియాల్లో కొండాపూర్ అని, గచ్చిబౌలి అని, లేకపోతే ఆ కుంట అని, ఈ కుంట అని చెప్పేసి అని డిస్కషన్ జరుగుతున్నాయి. కానీ హైదరాబాద్ నడి బొడ్డున హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలను కలిపే ట్యాంక్ బండ్ మీద మనం ఉన్నాము. ఈ రెండు జంట నగరాలను కలిపే ఏదైతే ఈ హుస్సేన్ సాగర్ జలాశయం ఉందో, ఈ హుస్సేన్ సాగర్ జలాశయం ఆక్రమణకు గురైందన్న విషయం మీకు తెలుసా? ఇవాళ దానిపైనే స్పెషల్ స్టోరీ చేస్తుంది మీ పొలిటికోస్. ఏదైతే హైడ్రా ఏర్పాటైన తర్వాత ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అక్రమ కట్టడాలు ఇట్లా కూల్చివేస్తే హుస్సేన్ సాగర్ చుట్టూతో అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఏదైతే నెక్లెస్ రోడ్ కట్టారో దాని మీద కూడా అక్రమ కట్టడాలు ఉన్నాయి. అసలు నెక్లెస్ రోడే అక్రమ కట్టడము, ఏదైతే సచివాలయము, ఏదైతే ఎన్టీఆర్ ఘాటు, ఏదైతే ఐమాక్స్, ఏదైతే ఈ స్టాచ్యూస్ ఉన్నాయో ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలు. ఏదైతే జలవిహార్ ఉందో, అంటే ఏదైతే నెక్లెస్ రోడ్ను ఆనుకొని కట్టారో, హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల కట్టారో ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలని చెప్పేసి అని అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ అయింది. దీనిపై నిజాలు నిగ్గు తేల్చడానికి అధికారులు ఇప్పుడు రికార్డులను వెలికి తీసే పనిలో పడ్డారు. ఈ హైదరాబాద్ మహానగరానికి తాగునీరును అందించడం కోసం కులీ కుతుబ్ షా 1562వ సంవత్సరంలో నిర్మించిన ఈ హుస్సేన్ సాగర్ దాదాపు 1400 ఎకరాల్లో దీని విస్తీర్ణం ఉందని చెప్పేసి అని చరిత్రకారులు చెప్తున్నారు. అయితే ఆ నెక్లెస్ రోడ్ను తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు చేపట్టడం ద్వారా ఈ హుస్సేన్ సాగర్ దీన్ని కుంచుకుంటూ వస్తుందని, దీన్ని అక్రమంగా నిర్మిస్తూ దీన్ని ఇప్పుడు ప్రస్తుతానికి 400 ఎకరాలకు మాత్రమే తీసుకొచ్చారు ఈ హుస్సేన్ సాగర్ను అని చెప్పేసి అని పలువురు చరిత్రకారులు చెప్తున్నారు. పర్యావరణవేత్తలు కూడా ఇదే ఒపీనియన్ చెప్తున్నారు. మనం చూస్తున్న ఇప్పుడు హుస్సేన్ సాగర్ విజువల్స్ చూడొచ్చు. అక్కడికి వెళ్తే ఇప్పుడు మొత్తం కలిపి చూస్తే ఇదంతా 400 ఎకరాల విస్తీర్ణంలో ఉందని అంటున్నారు. దీన్ని ఆనుకొని నిర్మించిన కట్టడాలన్నీ అక్రమ కట్టడాలని చెప్పేసి అని పలువురు పర్యావేత్తలతో పాటు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రికార్డులపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పేసి అని, అసలు ఈ హుస్సేన్ సాగర్ను ఆనుకొని ఏవేవైతే నిర్మాణాలు చేపట్టారో అవి అక్రమ నిర్మాణాలా లేకపోతే నిజమైన నిర్మాణాలా, అంటే అవి చట్టానికి లోబడి నిర్మించినవా, ఆ జలవిహార పార్క్ అవ్వచ్చు, లేకపోతే ఆ నెక్లెస్ రోడ్లోని పార్కులు అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ప్రభుత్వ బిల్డింగ్లు అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఎన్టీఆర్ ఘాట్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఈ సెక్రటరేట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా హుస్సేన్ సాగర్ను కూల్చుతూ ముందుకు తీసుకొస్తూ హుస్సేన్ సాగర్ పరిధిని, విస్తీర్ణాన్ని తగ్గించి నిర్మించినామని చెప్పేసి అని పలువురు ఇప్పటికే వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం పరిస్థితి. మీరు అందరూ చూశారు కదా. ఇప్పుడు ఏదైతే కట్టడాలు ఉన్నాయో చరిత్రకారులు, పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు ఏం చెప్తున్నారంటే, దాదాపు 1400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హుస్సేన్ సాగర్ ఇప్పుడు 400 ఎకరాలకు వచ్చింది. దాదాపు నట్టనడి బొడ్డున ఉన్నటువంటి రెండు జంట నగరాలు కలుపుతున్నటువంటి ఈ హుస్సేన్ సాగర్ ఏదైతే ఉందో 1000 ఎకరాలు, ఈ హుస్సేన్ సాగర్కి సంబంధించిన 1000 ఎకరాల భూమి ఆక్రమణ కబ్జాలకు గురైందని చెప్పేసి అని, ఈ 1000 ఎకరాల భూమిలో, ఈ 1000 ఎకరాల హుస్సేన్ సాగర్ స్థలంలో అక్రమ కట్టడాలు నిర్మించారని చెప్పేసి అని, ఇందులో భాగంగానే ఇప్పటిదాకా మీరు చూసినటువంటి విజువల్స్, అది సచివాలయం అవ్వచ్చు, అమరవీరుల స్తూపం అవ్వచ్చు, లుంబిని పార్క్ అవ్వచ్చు, తర్వాత ఎన్టీఆర్ ఘాట్ అవ్వచ్చు, తర్వాత అంబేద్కర్ విగ్రహం అవ్వచ్చు, ఐమాక్స్ అవ్వచ్చు, తర్వాత వచ్చేసరికి ఈ మొత్తానికి ఎస్పెషల్లీ ఈ ఏదైతే హుస్సేన్ సాగర్ నెక్లెస్ రోడ్ ఏదైతే ఉందో దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల పొడుగున ఉన్న ఈ నెక్లెస్ రోడ్ వల్లే ఈ హుస్సేన్ సాగర్ను ఇంకెక్కువ పూడ్చాల్సి వచ్చిందని, 2000 సంవత్సరం తర్వాత ఈ అక్రమ కట్టడాలు ఎక్కువ మొదలయ్యాయని చెప్పేసి అని పలువురు పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దాదాపు ఈ హుస్సేన్ సాగర్ను అందంగా చూపించడం కోసం దాదాపు ఈ హుస్సేన్ సాగర్ను మొత్తం కొద్దిగా నాశనం చేయడం మొదలుపెట్టారని చెప్పని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. ముఖ్యంగా నెక్లెస్ రోడ్ ఈ హుస్సేన్ సాగర్ కొంపముంచిందని అంటున్నారు వాళ్ళు. మెల్లమెల్లగా ఈ అక్రమ నిర్మాణాలు పుట్టుకొచ్చాయని, అక్రమ నిర్మాణాలకు నెక్లెస్ రోడే రక్షణగా నిలుస్తూ వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు పర్యావరణవేత్తలు. ఇది ఎక్కడి వరకు వెళ్ళిందంటే సంజీవయ్య పార్కులో సైతం నిర్మాణాలు చొచ్చుకొస్తున్నాయని వాళ్ళు చెప్తున్నారు. 2000 సంవత్సరం నుంచి అక్రమ నిర్మాణాలు వేగవంతమైందని, ఎన్టీఆర్ ఘాట్, పీవీ ఘాట్, లుంబిని పార్క్, లేజర్ షో, ఐమాక్స్, తర్వాత జలవిహార్, ఈట్ బజార్ ఇవన్నీ హుస్సేన్ సాగర్లోనే కట్టారని చెప్పేసి అని పర్యావరణవేత్తలు, సామాజిక ఉద్యమకారులు చెప్తున్న పరిస్థితి.
అయితే పీపుల్స్ ప్లాజాను కట్టించిన ప్రభుత్వం దాన్ని ఆదాయ వనరుగా చూస్తుందని, నిజానికి ఈ కట్టడాలన్నీ చట్టవిరుద్ధమని వాళ్ళు చెప్తున్నారు. హుస్సేన్ సాగర్ రక్షణ కోసం వేసిన రాజమణి కమిటీ ఈ అక్రమణను తొలగించాలని, కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని సూచింది, కానీ ప్రభుత్వం ఏనాడు దీన్ని పట్టించుకోలేదు. ఇప్పటికీ హుస్సేన్ సాగర్ను ఆక్రమణదారులు వదలడం లేదు. నెక్లెస్ రోడ్ వైపు ఓ ప్రైవేట్ సంస్థ భారీ లేఅవుట్ తయారు చేసి నిర్మాణాలను ప్రారంభించినా దానిపై చర్యలు తీసుకోలేదు. అయితే దీనిపై ఇప్పుడు ఈ పర్యావరణవేత్తలు, ఈ సామాజిక ఉద్యమకారులు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. నోటీసులు దానికి నేషనల్ ట్రైబ్యునల్ ఆయా సంస్థలకు నోటీసులు అందించింది, కానీ అవి కూడా తూతును మంత్రంగానే చర్యలు చేపట్టినట్టు వాళ్ళు చెప్తున్నారు. అయితే కబ్జాలతో పాటుగా సాగర్ను క్లీన్గా ఉంచినప్పుడు మాత్రమే ఈ జంట నగరాలకు జలయ బండారంగా ఈ హుస్సేన్ సాగర్ మిగులుతుందని, లేదంటే దాని స్వరూపాన్ని రాను కోల్పోయి ఒక మురుగుకుంటగా మారుతుందని, ఇప్పటికే మురుగుకుంటగా దాన్ని చిత్రీకరించాలని, ఒకప్పుడు సిటీ మొత్తానికి తాగునీరు అందించినటువంటి హుస్సేన్ సాగర్ని ఇప్పుడు మురుగునీటి కుంటగా మార్చారని చెప్పేసి పలువురు సామాజిక ఉద్యమకారులు చెప్తున్నారు. అయితే ఇది ప్రస్తుతం పరిస్థితి. మొత్తానికి దాదాపు ఇప్పుడు చెప్పిన ఏవైతే కట్టడాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ హుస్సేన్ సాగర్ భూమిలోనే వచ్చాయి. ఈ హుస్సేన్ సాగర్ భూమిని అంటే దాదాపు 1000 ఎకరాల విస్తీర్ణాన్ని ఆక్రమించుకొని ఇవన్నీ వచ్చాయి. ఎస్పెషల్ ఇప్పుడు మనం ఉన్న ఏదైతే ఈ నెక్లెస్ రోడ్ ఉందో, ఈ నెక్లెస్ రోడ్డు ఈ అక్రమ నిర్మాణాలకు ఆజ్యం పోసిందని, ఇక్కడ నుంచి అక్రమ నిర్మాణాలు ఈ నెక్లెస్ రోడ్ వచ్చిన తర్వాత 2000 సంవత్సరం నుంచే అక్రమ కట్టడాలు విపరీతంగా పెరగడం ప్రారంభమైందని మనం చూస్తున్న ఈ జలవిహార్తో పాటు ఇప్పుడు మనం విజువల్స్లో చూసినటువంటి ఈ కట్టడాలన్నీ పీవీ ఘాట్ వరకు, అక్కడి వరకు అంటే దాదాపు ఒక 4 నుంచి 5 కిలోమీటర్ల విస్తీర్ణం వరకు కూడా ఈ అక్రమ కట్టడాలు ఇక్కడ వెలిచాయని, దాదాపు కబ్జాకు గురైందని చెప్తున్నటువంటి 1000 ఎకరాల్లోనే ఇందులోనే చాలా ఎక్కువ ల్యాండ్ పోయిందని చెప్పేసి పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కూడా ఏదైతే ఇవాళ సామాన్యులను ఇవాళ సిటీ అవతలకి వెళ్ళి, సిటీకి దూరంగా వెళ్ళి, ఆ లేఅవుట్కి వెళ్ళి, ఈ లేఅవుట్కి వెళ్ళి మీరు అక్రమణలు కూల్చేస్తున్న హైడ్రా అధికారులు, ఈ ప్రభుత్వం కూడా అక్రమ కట్టడాలు నిర్మించింది కదా, ఈ ప్రభుత్వం కూడా ఏదైతే బఫర్ జోను, ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్లో నిర్మాణాలు చేపట్టిందో వీటిని కూడా కూల్చేయాలని చెప్పేసి పలువురు అభిప్రాయపడుతున్నారు. పలువురు రాజకీయ పార్టీ నేతలతో పాటు పర్యావరణవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన అక్రమ కట్టడాలని కూల్చేస్తారా, మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కట్టడాలను, ఇక్కడ ఉన్నటువంటి వీటిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. నిజమే, కేవలం ప్రభుత్వం సిటీకి దూరంగా, సిటీకి ఈ ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి లేకపోతే చెరువులు, కుంటలు, నాలాలు అక్రమం అని చెప్పేసి అంటున్నారు. సిటీ నట్టనడి బొడ్డున ఉన్నటువంటి ఈ 1000 ఎకరాల పరిస్థితి ఏంటి, దీన్ని లెక్క తెల్చాలని చెప్పేసి పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీరేమనుకుంటున్నారు? నిజంగానే హైడ్రా ఈ హుస్సేన్ సాగర్ నిర్మాణానికి సంబంధించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందా? ఏదైతే ఇప్పుడు 1400 ఎకరాల్లో ఏదైతే 400 ఎకరాలు మాత్రమే మిగిలి 1000 ఎకరాలు కబ్జాకు గురైందని చెప్పేసి పలువురు ఆరోపిస్తున్నారో దీనిపై మీరు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి. హైడ్రా నిజాలు నిగ్గు తేల్చాలి. ఇక్కడ ఏవైతే కట్టడాలు కట్టాయో, అక్రమంగా వెలిచారో, ఏదైతే బఫర్ జోన్కి ఆనుకొని చెప్పి కట్టడాలు కట్టాలో, ఫుల్ ట్యాంక్ లెవెల్ నిర్మాణానికి ఆనుకొని ఇక్కడ కట్టడాలు కట్టారో వాటిని కూల్చేయాలని చెప్పి మీరు భావిస్తున్నారా? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని హైడ్రా అప్డేట్స్ సంబంధించి స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.